తనపై జరుగుతున్న ప్రచారాన్ని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. తాను బాగానే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. ఓడిపోయి బాధల్లో ఉన్నా ఇంకా బాధ పెట్టొద్దంటున్నారు అదీప్ రాజ్. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు అదీప్ రాజ్. ఆదివారం రాత్రి తాను అస్వస్థకు గురయ్యానని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో చేరానంటున్నారు అదీప్. ట్రీట్మెంట్ తీసుకొని అదే రోజు డిశ్చార్జ్ అయ్యానని, తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అదీప్ రాజ్ మండిపడ్డారు. మొత్తం మీద ఆయన ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఓడిపోయిన బాధలో తాను ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే తాను బాగానే ఉన్నానంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అంటున్నారు. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆదివారం రాత్రి తాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అస్వస్థకు గురయ్యానని చెప్తున్నారు. దీంతో హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ పొందానని, ట్రీట్మెంట్ తీసుకొని అదే రోజు డిశ్చార్జ్ అయ్యానని కూడా చెప్తున్నారు. అయితే తాను సూసైడ్ అటెంప్ట్కి పాల్పడ్డానంటూ కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటలు విందాం. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్గా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం.